హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హిమబిందువులు. ఈరోజు ఈవినింగ్ బయట నుంచి వచ్చాక నేను 6 ఆ టైంలో టెర్రస్ మీదకి వెళ్ళాను. అప్పటికి పూలన్నీ కొంచెం ఎండకి వాడి ఉన్నాయి. కోసాను అయినా కూడాను. చాలా పూలు కోసాను. ఇంకా కొన్ని మొక్కలు అలా మిగిలిపోయి అవన్నీ కూడా రేపు మార్నింగ్ కోసుకుంటాను. చూసారా, మిద్దె తోటైనా ఈ చిన్న పూట కోసిన బాస్కెట్ పూలండి అయినా ఇవి. చిన్న పాట్ అయినా ఇంకా ఉన్నాయి. వాటికి మనము ఈ నీరు, మార్నింగ్ ప్రేమ చాలా అన్నీ బాగుంటాయి. అందిస్తే బాగా విచ్చుకుని చాలా చక్కగా నక్షత్రాల్లాగా ఫ్రాగ్రెన్స్ కూడా పూస్తాయండి. చాలా కనకాంబరాలు బాగుంటది. ఈ మన మిద్దె తోటలోవి. తోటలో కొంచెం ఇక్కడ కొంచెం సింహాచలం మట్టితో సంపంగిలు కూడా కూడా ఉన్నాయి మనము చూడండి. ఒక అవి వనంలాగా నాకు కోసుకోవచ్చు. చాలా ఇష్టమైన పూలు. చాలా లాస్ట్ వీటిని ఇయర్ కూడా అంటే నాకు నేను ఎవ్రీ ఇయర్ 3-4 చెట్లు డిసెంబర్ ఫామ్‌లో వరకు కూడా నాటించాననమాట. సమ్మర్లో మొదలై సో, చివరి వరకు నాటించాను. బాగా పూలు వస్తానే కూడా ఉంటాయండి వస్తున్నాయి. మల్లెపూలు. అసలు ఆ ప్రిమిసెస్‌లో నేను అడుగు మల్లె పెట్టగానే కూడా మొక్కల్ని చాలా అప్పుడెప్పుడో మంచి ఇంటర్వ్యూలో వాసన కూడా చెప్పాను వస్తుందండి. టీవీ దాంట్లో. ఇప్పుడు ఈ ఇలా గుండు మల్లెలు ఇలా గానీ, తీసుకొచ్చి పొడవు నేను మల్లెలు ఫ్లవర్ వాస్ ఈవినింగ్ పెడతాను. దేశవాళీ అయితే అది గనక అయ్యాక పువ్వు బాగా వచ్చాక దీన్ని వాసన వచ్చేస్తాయి నేలలో ఈవినింగ్‌కి. గుచ్చుతా. మంచి అలా స్మెల్. నేను చాలా మొక్కలు మార్నింగ్‌కి కొమ్మలు గుండు మల్లెలు ప్రాపగేట్ చాలా చేసుకున్నాను. బాగా సో వస్తాయండి. సింపుల్ ఒక మార్నింగ్ 2, 3 టైంలో చాలా మొక్కలు కొనుక్కుంటే బావుంటాయి. మనము చాలా 2-3 చాలా చెట్లు వదిలేసాను. రేపు పెద్ద పొద్దున్నే వనంలాగా తీసుకుంటాను. చేసుకోవచ్చు. సో నా సింహాచలం మల్లెపూలు ఇవి. సంపంగిలు ఉన్నాయి ఇవి చూడండి. కూడా ఇక్కడ వైట్ కనకాంబరాలు. కలర్ ఇవి ఉన్నాయి. కూడా అది మనవే. మన కనిపిస్తున్నాయో చెట్ల నుంచి లేవో. పూసినయి. ఇగో ఇది అదే చూడండి. అవి ఇవ్వండి. సింహాచలం సంపంగి. అసలు అసలు ఎంత నాకెంత తెల్లయి ఇష్టమో. ఎల్లోయి కూడా యెల్లో ఉన్నాయన్నమాట. కలర్‌లో ఉంటది. 3 చెట్లు దీంట్లో ఉంటది. నాటితే ఇది అక్కడ మా ఫామ్‌లో మొక్కలు పెట్టే ఇండస్ట్రీస్ దగ్గర వాచ్‌మెన్ పెట్టాను. వాటిని 3 పాడు చెట్లు పెడితే చేసేసాడు. చెట్టు మా వాచ్‌మెన్ ఒకటి రీప్లేస్ చేసాడు. ఏదో అడ్డం వస్తుందని ఆ చెట్టు చేసేసారు. చనిపోయింది. సో ఇంకా ఇదిగోండి. 2 చెట్లు అసలు ఉన్నాయి. ఈ మనము 2 ఆ పూసినాయి. అందుకే ఈ క్యాంపస్‌లో వైట్ అడుగు చాలా పెడుతుంటేనే బాగా ఎంత పూస్తుంది. అక్కడ మత్తు మామిడి అసలు చెట్టు కొమ్మ మామూలు పచ్చ నీడుంది. సంపంగి అయినా కూడా వీటికంటే భలే ఇది చాలా వస్తున్నాయండి. బావుంటదండి. ప్రిన్సెస్‌లు నాకెంత బాగా క్రేజో వస్తున్నాయి. వైజాగ్ నేను ఎళ్తే ఇవి కోసి ఆ కారులో పూల కోసం పెడతాను. ఈ తెగ కారులో మనం చూసేదాన్ని ఆర్టిఫిషియల్ ఒకప్పుడు. సెంట్స్ సో వీటికంటే ఇవండి. నేను రేపు కారులో ఈ పొద్దున ఎంతకన్నా మల్లెపూలు, ఎక్కువ పూలుంటాయి. నాకు సంపంగిలు ఇంతవరకే అలాంటివి చీకటి దొరికినప్పుడు కూడా పడింది. పెట్టేస్తుంటాను. ఇక కోసే విరజాజులు, ఓపిక కూడా సన్నజాజులు లేదు. బావుంటది. కొంచెం నా మనం హెల్త్ కూడా ఆర్టిఫిషియల్ ఈ బాలేదు. ఫ్లవర్స్ ఇది వేస్ట్. ఇక్కడ వరకు అలాగే ఇంట్లో కోసుకొచ్చాను. కూడా అంతే. నేను సో ప్రతి ఇది గదిలో బాక్స్‌లో టెర్రస్ గార్డెన్ పెడతాను. పెంచాలన్నా, అన్నీ ఎక్కడ అమ్మవారి ముందు పెంచుకున్నా పెడతాను. మనకి అన్నిటికి ఏదైనా రోజులో ప్రతి కావాలనుకుంటే పూలు వాటిని పెడతాను. ఖచ్చితంగా ఇంట్లోకి ఫ్లవర్ రాగానే సెక్షన్‌లో మంచి వాటిని వాసన వస్తుంది మంచిగా దానికి. వాటరింగ్ సో, ఇచ్చి మూడ్ వాటితో కూడా చాలా మాట్లాడుతూ బావుంటది. ఉంటే మీరు కూడా ట్రై బాగా చేసి పూలు చూడండి. పూస్తాయండి.